బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా క్యూ కట్టి మరీ అధికార కాంగ్రెస్లో చేరిపోతున్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మరింత వేగవంతం అవుతాయని కాంగ్రెస్ శిబిరం ప్రచారం చేసిందంటూ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వలసలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో క్యాడర్ను కాపాడుకునే పనిలో పడ్డారట. మరి ఏ నియోజకవర్గాల్లో లోకల్ నాయకత్వం కొరవడింది? ఇక్కడ ఇన్ఛార్జీలెవరు? లెట్స్ వాచ్. ఎన్నికల ఓటమి తర్వాత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న గులాబీ పార్టీలో వలసలు ఆగడం లేదు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీని వీడారు. ఓ పక్క బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతుంటే లేదు అంటూనే హస్తం గూటికి చేరుతున్నారు ఎమ్మెల్యేలు. గులాబీ పెద్దలు కట్టడి చేస్తున్న వలసలు మాత్రం ఆగడం లేదట. త్వరలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్ లో విలీనమవుతుందన్న దానం కామెంట్స్ నిజమయ్యేలా కనిపిస్తోందట. ఇప్పటికే 9 మంది అధికారికంగా కాంగ్రెస్ లోకి చేరగా 3/2 ఎమ్మెల్యేలు పార్టీ మారే వరకు ఫిరాయింపులు సాగుతాయట. అయితే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు అనేది మరో టాక్. అయితే ఎమ్మెల్యేలు తామొక్కరే పార్టీ వీడకుండా పోతూ క్యాడర్ను కూడా పట్టుకుపోతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడ మిగిలిన క్యాడర్ కు భరోసా ఇచ్చేదెవరు, వారికి అండగా ఉండేదెవరు అంటూ చర్చ సాగుతోంది. అయితే గులాబీ బాస్ కొత్త ఇన్ఛార్జిల్ని నియమిస్తారా, పార్టీ క్యాడర్ ను ఒడిసి పట్టేలా ఓ ఇన్ఛార్జిని ఎన్నుకుంటారా అన్న టాక్ మొదలైంది. ఇన్నాళ్లు రాష్ట్రంలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో అధిష్టానం డైలమాలో పడింది. త్వరలో మరికొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో క్యాడర్ కలవరం చెందుతోందట. తమకు ఎవరు భరోసా ఇస్తారనే కన్ఫ్యూజన్ ఆ నియోజకవర్గాల బీఆర్ఎస్ శ్రేణులు కనిపిస్తోందట. ఎమ్మెల్యేలు పార్టీ మారినా తమ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని గులాబీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, తాజాగా అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కొత్త ఇన్ఛార్జీలను నియామకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇప్పటికే స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను పార్టీలోకి తీసుకుని ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న రాజయ్య పార్లమెంటు ఎన్నికల సమయంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటి నుంచి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేసే నాయకత్వం కరువైంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో 10 మంది నేతలతో భద్రాచలం నియోజకవర్గ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో చాలా మంది పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇప్పటి వరకు భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ నియమించలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం బీఆర్ఎస్ నేతల మధ్య పోటీ నెలకొంది. మాజీ ఇన్ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ఖైరతాబాద్ ఇన్ఛార్జి రేసులో ఉన్నారు. ముగ్గురు నేతల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. ఇప్పటి వరకు బాన్సువాడలో పోచారం కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి అంతా తానై వ్యవహరించింది. ఇప్పుడు పోచారం పార్టీ మారడంతో బీఆర్ఎస్ కొత్త ఇన్ఛార్జి కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందట. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ చేంజ్ కావడం బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం రేపింది. మొదటి నుంచి బీఆర్ఎస్ అధిష్టానానికి సన్నిహితంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. జగిత్యాల అసెంబ్లీ టికెట్ సంజయ్ కుమార్ కు దక్కడంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సంజయ్ కుమార్ పార్టీ మారడంతో
గులాబీ పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతున్నట్లు చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న ఎల్ రమణను జగిత్యాల ఇన్ఛార్జిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. గతంలో ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య పార్టీ మార్పుతో అక్కడ ఎవరికి బాధ్యతలు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్థానాల్లో ఉన్న క్యాడర్ను కాపాడుకోవాలంటే ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలుగా ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.